ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. భగవద్భక్తులకి నమస్కారం. మనం భగవాన్ రమణ మహర్షి జీవిత చరిత్రలో ఈరోజు రెండవ భాగం చెప్పుకోబోతున్నాం. రెండవ భాగంలోకి ప్రవేశించే ముందు మనం మొదటి భాగంలో చెప్పుకున్నటువంటి కొన్ని విషయాల్ని పరిశీలిద్దాం. మొదటగా వెంకటరామన్కి మొదటి నుంచి కూడా ఆధ్యాత్మిక విషయాల పట్ల కానీ లేదా ఆధ్యాత్మిక గ్రంథాలు చదవటం కానీ లేదా ప్రత్యేకించి అంటే చిన్నపిల్లలకి ఎంత భక్తి ఉంటుందో అంత భక్తి మాత్రం ఉంది, కానీ తీవ్ర స్థాయిలో అనేది లేదు అని చెప్పుకున్నాం. అంటే అయినప్పటికీ ఆయనకు ఆత్మజ్ఞానం కలిగిందంటే అది పూర్వజన్మ సుకృతం. అంటే పూర్వజన్మలో అంతవరకు ఆయన సాధన చేసి నిలిపివేసి ఉండవచ్చు. అందువల్ల అది ఈ జన్మలో తదనంతరం ఆయనకు ఆత్మజ్ఞానం సిద్ధించిందని చెప్పుకోవచ్చు. ఆయన చదివినటువంటి మత గ్రంథం ఏదైనా ఉందంటే అది పెరియ పురాణం మాత్రమే. అది కూడా అప్రయత్నంగా, అంటే తన పినతండ్రి అయినటువంటి సుబ్బరామయ్యరు తెచ్చుకొని ఉంటాడు ఆ పెరియ పురాణం గ్రంథం చదవటానికి. ఆ సందర్భంలో అది ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఆయనకు ఒకానొక సందర్భంలో ఇంట్లో ఉన్నప్పుడు ఆ పెరియ పురాణం గ్రంథాన్ని చూసి చదవాలనుకుంటాడు. తీసి చదువుతున్నప్పుడు అందులో 63 మంది నాయనార్ల జీవిత చరిత్రలు ఉంటాయి. అవి చూసి ఆ చరిత్రలు చదివి తన్మయత్వం పొందుతాడు. ఈ పెరియ పురాణం అనేది తమిళ మహాకవి అయినటువంటి షేళిక్క రచించినటువంటి ఒక మహద్గ్రంథం. పూర్వం చోళులు తమిళనాడుని పరిపాలించేటువంటి సమయంలో అనపాయ చోళుడు అనేటువంటి మహారాజు జైన మతావలంబి అయి, అంటే జైన మతాన్ని తీసుకొని శైవులకి శత్రువుగా మారాడు. ఆ సందర్భంలో అనేక మంది రాజులు కూడా జైన మతాన్ని స్వీకరించడం జరిగింది. ఆ సందర్భంలో అనేక మంది 63 మంది నాయనార్లు ఈ యొక్క శివతత్వాన్ని, శివలీలల్ని, శివపురాణాలని ప్రజలందరిలో కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో షేళిక్కర్ కవి ఆ విధంగానే ప్రజలందరిలో కూడా ఈ శివతత్వాన్ని ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో వీళ్ళందరూ ఈ కథలు అదేవిధంగా పాటలు అన్ని పాడి వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రజలందరూ కూడా తన్మయులై వాటిని విని తర్వాత కూడా మననం చేసుకునేవారట. ఆ పనిని, అంటే పని చేస్తున్నటువంటి ఆ యొక్క శ్రమని మర్చిపోవడం కోసం ఆ యొక్క శివ గీతాలని, ఆ కథల్ని మననం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇదంతా చూసినటువంటి షేళిక్కర కవికి మనం ఎందుకుని ఈ శివతత్వం గురించి, ఆ నాయనాళ్ల జీవిత చరిత్ర గురించి ఒక బృహత్ గ్రంథాన్ని రచించి దానిని ఈ యొక్క అనపాయచూరుడికి చెప్పడం ద్వారా ఆయనని శివ తత్వంలోనికి ఎందుకు మార్చకూడదు అని చెప్పేసి అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఈ యొక్క బృహత్ గ్రంథాన్ని రాయటానికి పూనుకున్నాడు. రాయటం అంటే వాళ్ళు ముందుగా వచ్చేసేసి నోటి ద్వారా ఆ శ్లోకాలను చెప్పి తర్వాత రాసుకుంటారు. ఆ విధంగా చెప్పేటువంటి ప్రయత్నంలో ఆయనకి నోరు పెగలలేదట. పెగలకపోవటం వల్ల ఆయన ఏంటి నేను ఒక మంచి కార్యం చేయాలని ప్రారంభం చేస్తే నోరు కూడా పెగలటం లేదే, నోట్లో నుంచి మాటలు రావట్లేదు అనుకున్నాడు. అంటే ఆయన నేను రాయాలి అనుకున్నాడు కాబట్టి అది సాఫల్యం కాలేదు. ఆయన వెంటనే శివుణ్ణి తలుచుకొని, పరమేశ్వర నీ అనుజ్ఞ ప్రకారం నేను యొక్క బృహత్ కార్యాన్ని ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాను, అనుగ్రహించు అని అనుకుంటాడు. తక్షణమే శివుడు ఈయన వాక్కు గుండా ఒక భక్తి గంగా ప్రవాహ రూపంలో ఈయన నోటి వెంబడి శ్లోకాలు వచ్చే విధంగా చేస్తాడు. ఆ భక్తి గంగా ప్రవాహం ఈ యొక్క షేళిక్కర కవి నోటి నుండి వెలువడి అదే బృహద్గంధమై పెరియ పురాణంగా రూపుదాల్చింది. ఆ పెరియ పురాణాన్ని మాత్రం గతంలో మన వెంకటరామన్ చదివి ఉంటాడు. అలాగే వెంకటరామన్ ఈ యొక్క అరయని నెల్లూరు దేవాలయం వద్ద కానీ లేదా కీలూరు విరాటేశ్వర దేవాలయంలో కానీ ఆ యొక్క పూజాన్ని ప్రసాదం అడిగినప్పుడు వాళ్ళు నిరాకరించారు కదా, అది వాళ్ళకి యోగం లేదు అని చెప్పేసి మనం అనుకోవాలి. చూడండి, చాలామంది బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అని చెప్పేసి అర్థం. కానీ పుట్టుకతోనే ఈ బ్రహ్మజ్ఞానం అనేది రాదు. చాలామంది ఏంటంటే కేవలం తాము అర్చన చేసేటువంటి విగ్రహాల్లో మాత్రమే భగవంతుడిని చూస్తారు. అంటే భగవంతుడు సర్వవ్యాపకుడు అనేటువంటి విషయం మర్చిపోయి కేవలం విగ్రహాల్లో మాత్రమే చూసి మిగతా వాళ్ళని తక్కువగా చూస్తారు. అలాంటి వాళ్ళు అది వాళ్ళ పూర్వజన్మ సుకృతం అని అనుకోవాలి, ఏది బ్రాహ్మణత్వం లభించడం అనేది. కానీ వాళ్ళకి యోగం లేదు, ప్రాప్తం లేదు. వాళ్ళ ఆలోచన ద్వారా అంతవరకు అంటే చాలామంది బ్రాహ్మణులు తమకు తెలియని వాళ్ళు బ్రాహ్మణులైనా కూడా వాళ్ళని అబ్రాహ్మణులుగానే చూస్తారు. వాళ్ళకి ప్రాప్తం లేదు, యోగం లేదు. రమణ మహర్షికి ప్రసాదం పెట్టేటువంటి యోగం,
ఆయనకి కడుపు నింపేటటువంటి యోగం వాళ్ళకి లేదు అని చెప్పేసి అనుకోవాలి. అంతకుముందు మనం చేసేదేం లేదు. కానీ చూడండి, విల్పురంలో ఆయన ఒక హోటల్కి వెళ్ళినప్పుడు హోటల్ వాడు ఆయన ఏమైనా పూజారా బ్రహ్మజ్ఞాన చెప్పండి. కానీ ఆయన మాత్రం ఈ పిల్లవాడి దగ్గర ఉన్నటువంటి ఆ చిల్లర చూసి ఆ పిల్లవాడు ఆ డబ్బులు ఎలా ఇస్తాడులే అని చెప్పేసి అనుకుని ఆ పిల్లవాడికి డబ్బులు వద్దులేని ఆయన అని చెప్పేసి ఉచితంగా భోజనం పెట్టాడు. పాపం ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడు, ఆయనే గొప్పవాడు కదా. అదేవిధంగా చూస్తే మనకి ముత్తుకృష్ణ భాగవతార్ గారి సోదరి, ఆవిడ వితంతు. చూడండి, ఆమె ఏమో బ్రహ్మజ్ఞానం కలిగిందా, వేదశాస్త్రాలను తిరగేసిందా? కానీ చూడండి, గోకులాష్టమి నాడు వచ్చేటువంటి ఈ బాలుడు సాక్షాత్తు భగవంతుడి స్వరూపుడే అని చెప్పేసి అనుకుందంటే మనుషుల్లో భగవంతుని చూసింది ఆవిడ. అందువల్లే తాను ఎంతో దూరం నదికి పోయి స్నానం చేసి వచ్చినప్పటికీ కూడా ఆ మైల పదార్థాలను అంటే చద్దన్నాన్ని తాకి ఆ బాలుడికి ఆ ఆకలిని తీర్చింది. ఎప్పుడైనా కూడా పాండిత్యం కానీ లేదా శాస్త్ర విద్య అనేది కానీ ఈ మొత్తం కూడా ఒక మనిషి యొక్క జ్ఞానాన్ని కొలవడానికి ఎప్పుడు కూడా ప్రమాణం కావు. వారి యొక్క దృష్టి, వారి యొక్క చర్యల ద్వారా మాత్రమే మనం అవి తెలుసుకోగలుగుతాం. ఆ హోటల్ యజమానికి, అదేవిధంగా ఈ ముత్తుకృష్ణ భాగవతార్ గారి కుటుంబానికి, ఆ వెంకటరామన్కి కడుపు నింపేటువంటి యోగ్యత, అర్హత, ప్రారంధం, ఆ అదృష్టం అన్నీ ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవాలి. అందువల్లే వాళ్ళు చేయగలిగారు. అదేవిధంగా ఇంకో విషయాన్ని చూస్తే మనకి ఆయన ఇంటి దగ్గర వెంకటరామన్ బయలుదేరిన సమయం నుంచి తర్వాత విల్పురం వచ్చిన తర్వాత విపరీతమైన ఆకలితో బాధపడుతూ ఉంటాడు. చిన్నపిల్లవాడు కదా, ఎక్కువ ఆకలి వేస్తుంది. అదేవిధంగా ఈయనకు మధురైలో ఆత్మజ్ఞానం ప్రాప్తించినటువంటి సమయంలో మనకు శాస్త్రాలను బట్టి పతంజలి యొక్క యోగ సూత్రాలను బట్టి చూసినట్లయితే ఆయనకి తెలియకుండానే ఈ యొక్క కుండలిని శక్తి జాగృతమైంది. ఆ కుండలిని శక్తి ఎప్పుడైతే ఈయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అరుణాచలానికి వెళుతూ ఉన్నాడో అప్పుడు అది తీవ్ర స్థాయిలో లోపల చర్యలను ప్రారంభించింది. దాన్ని చిశక్తి అని కూడా అంటారు. అందువల్ల ఆ చిన్న శరీరం, చిన్న బాలుడి కదా, ఆ శరీరం తట్టుకోలేకపోయింది. అందువల్ల ఆయనకి అంత ఆకలి వేయటం, విపరీతమైన అలసట రావటం, మైకం కమ్మటం, పడిపోవడం, ఈ మొత్తం కూడా జరిగి ఉంటాయి. చూడండి, రమణ మహర్షి కూడా తన వృత్తాంతంలో చాలా చోట చెప్పడం జరిగింది. ఒక గుడిసెలో ఒక ఏనుగుని తీసుకొని వచ్చి ఆ గుడిసెలో పెట్టినట్లయితే ఆ గుడిసె దాన్ని భరించగలుగుతుందా అంటే అంత శక్తివంతమైనటువంటిది ఆ యొక్క కుండలిని యోగ శక్తి. ఈ శక్తిని ఆ శరీరం తట్టుకుంటుందా? చిన్నపిల్లవాడి శరీరం తట్టుకోలేకపోయింది. తర్వాత ఆయన పెద్దవాడైన తర్వాత, వయసు మళ్ళిన తర్వాత రమణ భగవానుడి శరీరం కూడా తట్టుకోలేకపోయింది ఆ యొక్క చిశక్తిని. అలాగే చిన్న బాలుడు కాబట్టి ఆ చిశక్తిని తట్టుకోలేక ఎక్కువ అలసట రావటం, ఎక్కువ ఆకలి వేయటం, మైకం కమ్మి పడిపోవటం, ఈ మొత్తం జరిగాయి. ఇక నుంచి నేను చెప్పేటప్పుడు ధ్యాననిష్ట అనే పదం, అంటే ధ్యాననిష్టలోకి వెళ్ళాడు, తపస్సులోకి వెళ్ళాడు, ధ్యానంలోకి వెళ్ళాడు అనే పదాలు కేవలం మీకు అర్థం కావడం కోసమే ఈ పదాలు నేను ఉపయోగిస్తాను. వాస్తవానికి ఈ పదాలన్నిటికీ కూడా అతీతమైనటువంటి స్థాయి అది. ధ్యానానికి, ఆధ్యాత్మిక సాధనకు అనుకూలమైనటువంటి ప్రదేశాలు అనేటువంటి వీడియో సిరీస్లో నేను చెప్పడం జరిగింది. నేను చేసేటువంటి ధ్యానం వేరుగా ఉంటుంది. అది సమయం వచ్చినప్పుడు, అంటే అరుణాచల క్షేత్రంలో ఆ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తానండి. ఆ రోజు ఈ విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మనం రెండవ భాగంలోకి ప్రవేశిద్దాం. వెంకటరామన్ తన తండ్రి అయినటువంటి అరుణాచలేశ్వరుని సన్నిధికి చేరుకున్నాడు. వెంటనే తన గత చిహ్నాల్ని త్యజించడం మొదలుపెట్టాడు. అంటే వెంకటరామన్ అనే జీవితానికి సంబంధించినటువంటి చిహ్నాలు ఏమీ లేకుండా చేసుకోవాలని చెప్పేసి అనుకొని మొదటగా దేవాలయానికి తూర్పు భాగంలో, ఈ అరుణాచలానికి తూర్పు భాగంలో ఉన్నటువంటి అయ్యంకుళం కోనేరు దగ్గరికి వెళ్ళి మొదటగా ఆయన బ్రాహ్మణత్వాన్ని, అంటే నేను బ్రాహ్మణుడిని అనేటువంటి అహంకారాన్ని సూచించేటటువంటి సూచన ఏదైతే ఉందో ఆ జంజాన్ని తీసి ఆ కోనేరులో విసిరివేస్తాడు. అంతటితోటి ఆ బ్రాహ్మణత్వానికి ఆయనకి సంబంధాలు తెగిపోయాయి. అదేవిధంగా ఆయన దగ్గర ఇంకా కీలూరు నుంచి ముత్తుకృష్ణ భాగవతార్ గారు ఇచ్చినటువంటి పిండి వంటలు మొత్తం కూడా ఉంటాయి. వాటిని కూడా ఆ కోనేరులో విసిరేస్తాడు. ఇవన్నీ కూడా అక్కడే దగ్గరలో ఉన్నటువంటి ఒక సాధువు గమనిస్తూ, ఆ జుట్టు కూడా గొరిగించుకోకపోయావా అంటాడు. అన్న వెంటనే ఇది కూడా భగవంతుడి ఆజ్ఞగా అనుకొని తన దగ్గర ఉన్న డబ్బులతోటి ఒక మంగళని పిలిపించుకొని శిరోమండనం చేయించుకుంటాడు, అంటే గుండు చేయించుకుంటాడు. చేయించుకున్న తర్వాత తిరిగి ఆ అయ్యంకుళం కోనేరు దగ్గర ఉన్నటువంటి ఒక తోటలోకి వెళ్ళి తన బట్టలన్నీ కూడా చించి పారేసి ఒక చిన్న గుడ్డ మొక్కను మాత్రం తాను ఒక గోచీగా పెట్టుకొని ఆ కోనేరు దగ్గరికి వస్తాడు.
వచ్చిన తర్వాత ఇక ఆయన దగ్గర మిగిలిన సొమ్ము ఏదైతే ఉందో ఆ మిగిలిన సొమ్మంతా కూడా ఆ కోనేరులో విసిరేసేసి వెళ్ళిపోతాడు. శాస్త్ర గ్రంథాల్లో గురు సుముఖత అంటే గురు సన్నిధిలోనే సన్యాస దీక్ష తీసుకోవాలని ఉంది. కానీ రమణ మహర్షి శాస్త్రాలకన్నిటికీ కూడా అతీతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆయనకి గురువు ఎవరైనా ఉన్నారంటే తన ఆత్మ పరమాత్మే, సాక్షాత్తు అరుణాచలేశ్వరుడే అని చెప్పేసి అనుకోవాలి. జలముఖత ఈ యొక్క సన్యాస దీక్ష తీసుకోవాలని ఉంది. అందుకోనేమో అంటే ఆయన పట్టించుకున్నప్పటికీ అరుణాచలేశ్వరుడు పట్టించుకున్నాడేమో. అందువల్ల ఆయన తిరిగి దేవాలయం వైపు వెళ్ళేటువంటి సమయంలో ఆకాశం నుంచి ఆకాశగంగ వర్షం రూపంలో కురిసి ఆయన్ని ముంచెత్తుతుంది. ఆ విధంగా సన్యాస దీక్ష పరిపూర్ణమైంది. తదనంతరం ఈ యొక్క బాలుడు ఆ 1000 కాళ్ళ మండపం, ఈ దేవాలయంలో అరుణాచలేశ్వర దేవాలయంలో 1000 కాళ్ళ మండపం ఉంది. మొట్టమొదటిగా ఆయన వెళ్ళి ధ్యాన నిష్టలో కూర్చుంది ఆ యొక్క 1000 కాళ్ళ మండపంలోనే. అక్కడే కూర్చొని ప్రతిరోజు కూడా ఆయన నిత్యం ధ్యానంలోనే ధ్యానావస్థలో మునిగిపోయాడు. ఆయన మునిగిపోయిన తర్వాత ఒక సమస్య వచ్చింది. అదేంటంటే పిల్లలందరికీ కూడా ఈయన ఒక ఆట వస్తువులాగా అయిపోయాడు. అంటే వాళ్ళందరికీ కూడా విచిత్రంగా ఉంది చూసేవాళ్ళకి. ఇతను ఇప్పుడు కూడా అదే ధ్యాన స్థితిలో కూర్చొని ఉండటం, ఉలక్కపోవటం, పలకపోవటం. ఆయన ఆ సమయం నుంచి మౌనాన్ని ఆశ్రయించాడు. ఒక్క మాట మాట్లాడేవాడు కాదు, మన లోకంలో ఉండేటటువంటి వాడు కాదు. అందువల్ల పిల్లలందరూ కూడా ఇతను విచిత్రంగా చూసి దూరం నుంచి రాళ్ళు, పెంకులు ఆయన మీదకి విసురుతూ ఉండేవాళ్ళు. అప్పుడు ఆయనకి సమస్య వచ్చింది. అంటే ఈ శరీరం బాధకు గురవుతున్నటువంటి సమస్య ఆయనకి లేదు, కానీ ఆయన ఆత్మానందంలో మునిగి ఉన్నాడు కదా, దానికి భంగం వాటిల్లుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ 1000 కాళ్ళ మండపానికి దగ్గరలోనే ఉన్నటువంటి ఒక పాతాళ లింగం, అంటే ఒక పాతాళ గుహలో ఆ శివలింగం ఉంది. అంటే కిందికి దిగి మెట్ల ద్వారా కిందికి వెళ్ళి లోపల శివలింగం ఉంటుంది. దాని వెనక కూర్చొని ఆత్మానందంలో నిమగ్నం అవుతాడు. అది పురాతనమైనటువంటి ఆలయం అవటం వల్ల అక్కడికి ఎవరు కూడా అర్చకులు వెళ్ళి కూడా ఆ సమయంలో ఎవరు కూడా నివేదనాది కైంకర్యాలన్నీ కూడా చేసేటటువంటి వాళ్ళు కాదు. అదిగాక ఆ దేవాలయం యొక్క ఒకవైపు గోడ పూర్తిగా పాడైపోవటం వల్ల అటువైపు నుంచి విషకీటకాలు కూడా లోపలికి ప్రవేశించేవి. ఈయన వెళ్ళి ఎప్పుడైతే ఆ శివలింగం వెనక, అంటే ఈ పిల్లలందరినీ తప్పించుకోవడానికి ఆ శివలింగం వెనక వెళ్ళి కూర్చున్నాడో, ఈయన ఆత్మానందంలో ఉంటే అవి వాటి ఆనందంలో అవిగా ఈయన శరీరాన్ని కొంచెం కొంచెంగా తొలుచుకొని తినటం మొదలుపెట్టాయి. జర్రులు, తేళ్లు, కీటకాలు, వివిధటువంటి కీటకాలన్నీ కూడా ఈ ఆసనం కింద చేరి కొరకటం మొదలుపెట్టాయి. కానీ అవి మొత్తం కూడా ఈ బాలుడు పట్టించుకోకుండా ఆయన ఆత్మానందంలో నిమగ్నమై ఉంటాడు. సాధారణంగా తమిళనాడు ప్రాంతంలో బ్రాహ్మణీయులు అంటే బ్రాహ్మణులు కానటువంటి వారు వైరాగ్య స్థితికి సన్యాసం స్వీకరిస్తే వాళ్ళని పరదేశీయులు అంటారు. అరుణాచల క్షేత్రంలో పరదేశీయులు చాలామంది ఉన్నారు. కానీ ఈయన బ్రాహ్మణుడు అవ్వటం వల్ల అందరూ ఈయన బ్రాహ్మణ పరదేశీ అని పిలవడం మొదలుపెట్టారు. సరే, ఈ విధంగా జరుగుతూ ఉంది. ఆయన ఆ పాతాళ లింగం అంటే ఆ పాతాళ గుహలోకి వెళ్ళి ఆ శివలింగం వెనక కూర్చొని ఆత్మానందంలో నిమగ్నమయ్యాడు. కానీ ఆహారం కావాలి కదా, ఈ శరీర పోషణార్థం. మనం భగవంతుడి మీదే అనన్యా చింతయంతోమా ఏ జనా పర్యుపాసతే ఏషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా. ఈయన ఆ స్థితిలో ఉన్నప్పుడు భగవంతుడే కదా చూసుకోవాలి. కాబట్టి అక్కడే ఉన్నటువంటి గోపుర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నటువంటి మౌనస్వామి అనేటువంటి ఒక సాధువు ఈయన యొక్క యోగక్షేమాలు చూసుకుంటూ గ్రామంలోకి వెళ్ళి భిక్షం ఎత్తుకొని ఆ తెచ్చుకున్నటువంటి దానిలోనే ఈ వెంకటరామన్ అంటే ఈ బాలుడికి కొద్దిగా పెట్టి తాను భుజిస్తూ ఉండేవాడు. అయితే ఒకనొక సమయంలో ఈ పిల్లలందరూ కూడా ఈయన ఈ పాతాళ గుహలోకి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు కాబట్టి ఆయన మీదకి రాళ్ళు విసరడం వాళ్ళకి సాధ్యం కాకపోవటం వల్ల దగ్గరలో ఉన్నటువంటి ముస్లిం బాలురిని చాలామందిని కలుపుకొని వందలాదిగా ఈ యొక్క పాతాళలింగం వైపు దూసుకొని వచ్చి ఆ పాతాళలింగంలోకి ఆ గుహలోకి రాళ్ళు, పెంకులు, మట్టి మొత్తం కూడా విసరడం మొదలుపెట్టారట. అక్కడ ఉన్నటువంటి వెంకట మొదలయ్యార్ అనేటువంటి ఒక వ్యక్తి దాన్ని చూసి అక్కడే ఒక చెట్టు కొమ్మని విరిచి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరిమేస్తాడు. కానీ ఆ యొక్క పాతాళలింగం లోపల నుంచి కూడా ఈ మట్టి అంతా కూడా బయటికి వస్తూ ఉంటుంది. ఆయన ఆశ్చర్యంగా లోపలికి చూసినప్పుడు లోపల నుంచి శేషాద్రి స్వామి ముందుగా బయటకు వస్తాడు. చూసి స్వామి, అయ్యో స్వామి మీకేమైనా అయ్యిందా అని చెప్పేసి అడుగుతాడు. అయితే ఆయన నాకేం కాలేదు, లోపల చిన్న స్వామి ఉన్నాడు, ఆయన సంగతి ఏదో చూడండి అంటాడు. ఈ శేషాద్రి స్వామి మహనీయుడు. ఆయన
అరుణాచల క్షేత్రానికి సూర్యుడు రమణ మహర్షి అయితే చంద్రుడు శేషాద్రి స్వామి అని చెప్పారు. ఆయన గురించి కూడా మనం ఈ యొక్క రమణ మహర్షి జీవిత చరిత్రలో భాగంగా ఒకరోజు చెప్పుకుందాం. శేషాద్రి స్వామి ఎప్పుడైతే ఆ విషయం చెప్పాడో వీళ్ళు ఆయన బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళ వల్ల సాధ్యం కాకపోవడంతో మౌనస్వామి వేయికాళ్ల మండపం వెనుక ఉన్నటువంటి పళనిస్వామి అనేటువంటి మరొక వ్యక్తిని కూడా తోడు తీసుకొని ఇక నలుగురిని కలుపుకొని ఈ యొక్క బ్రాహ్మణ ప్రదేశిని బయటికి తీసుకొని వచ్చి అక్కడ గోపుర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మండపంలో పెడతారు. పెడితే అక్కడ చూసినట్లయితే ఈ పిల్లవాడి కింది భాగం అంతా కూడా పురుగులు కురిగి తినేసి రక్తము చీము గారుతూ ఉంటుంది. పాపం వాళ్ళ హృదయం ద్రవించిపోతుంది. పాపం ఈ పళనిస్వామి ఈ మౌనిస్వామి వీళ్ళే అంతా కూడా శుభ్రం చేసి ఆయన కట్లు ఆ గాయాల కట్లు అన్ని కడతారు. కానీ ఈ బాలుడు మాత్రం మన స్పృహలోనే ఉండడు. అప్పటి నుంచి ఈ బాలుణ్ణి బ్రాహ్మణ పరదేశి కూడా కాదయ్యా బ్రాహ్మణ స్వామి అని పిలవాలని చెప్పేసి అందరూ నిర్ణయించుకుంటారు. అప్పటి నుంచి అందరూ కూడా ఈ బాలుని బ్రాహ్మణ స్వామి అని పిలుస్తూ ఉంటారు. చాలా కాలం పాటు ఈ గోపుర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలోనే స్వామి అక్కడ ఈ తపస్సులో మునిగి ఉండటం జరిగింది. ఈ మౌనస్వామి ఈ యొక్క బాలుడి యొక్క బాగోగులు చూసుకుంటూ రక్షకుడుగా ఉన్నాడు. ఆయన ఆహారం ఏంటంటే పండ్లు ఫలాలు, దేవాలయానికి వచ్చిన పండ్లు ఫలాలు, ఒక్కోసారి ఆ మారేడు అంటే బిల్వ ఫలాల్ని తిని ఉండేవాళ్ళు. అదేవిధంగా దేవాలయంలో అమ్మవారికి అదేవిధంగా శివయ్యకు చేసేటువంటి ఆ అభిషేక జలం ఆ పాలైతే ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని వచ్చి ఇద్దరు తాగేవాళ్ళు. ఒకసారి వాళ్ళు అలా తాగుతున్నటువంటి సమయంలో ఆ దేవాలయ పెద్ద పూజారి ఈ విషయాన్ని గమనించి చాలా బాధపడి, అయ్యో ఆ పాలల్లో కర్పూరం కలుస్తుంది, అదేవిధంగా అగరవత్తులు కలుస్తాయి, పూలు చెడిపోయినటువంటి పండ్లు కలుస్తాయి, అలాంటి వాటిని పాపం బ్రాహ్మణ స్వామికి ఇస్తున్నారని చెప్పేసి బాధపడి దేవాలయంలో పనిచేసేటువంటి అర్చకుల్ని పిలిచి వాళ్ళకి చెప్తాడు. ఇక నుంచి అభిషేకం చేసేటువంటి సందర్భంలో ముందుగానే బ్రాహ్మణ స్వామికి పాలు తీసి పెట్టండి, భగవదర్పణం చేసినట్లుగానే భావించి బ్రాహ్మణ స్వామికి ఇవ్వండి అంటాడు. అలాగే అని చెప్పేసి ప్రతిరోజు కూడా అభిషేకం సమయంలో కొన్ని పాలని తీసిపెట్టి బ్రాహ్మణ స్వామికి అందజేస్తూ ఉంటారు. కొన్ని సమయంలో అభిషేకం ఆలస్యమైనటువంటి సందర్భంలో బ్రాహ్మణుల వీధికి వెళ్ళి ఈ మౌనస్వామి ఆ బ్రాహ్మణుల వద్ద ఈ పాలు పళ్ళు తీసుకుని వచ్చి ఈ యొక్క పిల్లవాడికి తినిపిస్తూ ఉంటాడు. ఇలా జరిగిపోతూ ఉంటుంది. కొంతకాలం తర్వాత స్వామి మళ్ళీ ఆ యొక్క గోపుర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిని వీడి ఈ యొక్క వేయికాళ్ల మండపం వెనుక ఒక తోట ఉంది. దాన్ని మామూలుగా అరటి తోట అంటారు, కానీ అరటి తోట కాదు, ఇది పూల తోట. అందులో కూడా స్వామి కొంతకాలం పాటు ఈ యొక్క తపస్సు చేయడం జరిగింది. ధ్యాన స్థితిలో ఉన్నాడు. నేను చెప్పుకున్నాం కదా, అంటే మీకు అర్థం కావడం కోసం ఈ పదాలు ఉపయోగిస్తున్నాను. అక్కడ చాలా కొంతకాలం ఉండటం జరిగింది. అక్కడ ఒక పద నుంచి ఇంకో పదకి, ఇంకో పద నుంచి ఇంకో పదకి ఆయనకు తెలియకుండానే మారడం జరిగింది. అంటే నా స్థితిలో ఉన్నప్పుడు లేచి చూసినప్పుడు ఇక్కడ కూర్చున్న ఆయన ఇంకో చోట ఉండేవాడు, మళ్ళీ లేచి చూస్తే ఇంకో చోట ఉండేవాడు. ఆయనకు తెలియకుండానే ఈ శరీరం ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోతూ ఉండేది. అలా ఒక పద నుంచి ఇంకో పదకి అలా మారేటువంటి సందర్భంలో ఆ చెట్లకు తగులుకొని ఆయన ధరించినటువంటి గోచి కౌపీనం కూడా తిరిగి ముక్కలైపోతుంది. ముక్కలైపోయిన తర్వాత ఆయన చాలా కాలం పాటు ఆ కౌపీనం కూడా లేకుండా నగ్నంగానే గడిపాడు. కానీ దేవాలయానికి సంబంధించినటువంటి అధికారులు స్వామి ఇలా ఉండటం మంచిది కాదు, చాలామంది దేవాలయానికి వస్తుంటారు కదా అని చెప్పేసి ఆక్షేపణ తెలియజేస్తే వాళ్ళ యొక్క సౌకర్యార్థం తిరిగి ఆయన కౌపీనం ధరించడం జరిగింది. అంటే కొంతకాలం ఆయన ఈ దేహాన్ని ఆయన పట్టించుకునేటువంటి స్థితిలో ఈ దేహం నేను కాదు అని అనుకున్నాడు. దేహాన్ని ఎందుకు పట్టించుకుంటాడు? తర్వాత స్వామి అక్కడి నుంచి కొంతకాలం పాటు వాహనశాలలో ఉన్నాడు. ఆ వాహనశాలలో కూడా ఒక చోట ధ్యానానికి కూర్చుంటే మళ్ళీ తిరిగి లేచి చూసేసరికి ఇంకో చోట ఉండేవాడు. ఆ వాహనాల మధ్యలోనే ఆ సందుల్లోని మెలికలు తిరుగుతూ అటు ఇటు శరీరం మారుతూ ఉండేది. ఒక్కోసారి ఆ వాహనాల వెనక వైపు ఉన్నటువంటి చీకటిలో ఉన్నటువంటి గోడ దగ్గరికి వెళ్ళి కూర్చొని అక్కడ ధ్యానం చేస్తూ ఉండేవాడు ఆయనకు తెలియకుండానే. ఆయనకు తెలియకుండానే ఈ విధంగా ఎలా జరుగుతుంది అని అంటే, ఈ ధ్యానావస్థలో ఉన్నప్పుడు శరీరం తనకు తానుగా ఒక్కోసారి స్పందించి, అంటే అక్కడ పరిస్థితి అనుకూలంగా లేనిటువంటి సమయంలో దానంతట అదే వెళుతుంది. మీకు ఉదాహరణ చెప్తాను, మన జీవితంలో జరిగేటువంటి ఉదాహరణ ఒకటి. మనం ఒక బైక్ని డ్రైవ్ చేస్తున్నాం అనుకోండి, మొదట్లో మనం చాలా ఏకాగ్రతగా దారంతా చూస్తూ నడుపుతాం. కానీ కొంతకాలానికి మనం వేరే లోకంలో ఉన్నా, ఫోన్ మాట్లాడుతున్నా, మన మనసు ఎక్కడో ఉన్నా కూడా శరీరం తనంతట తను ఈ ఎక్సలేటర్ దెక్కుతుంది, క్లచ్ నొక్కుతుంది, బ్రేక్ వేస్తుంది, అన్నీ చేస్తుంది. చాలా సమయాల్లో ఏదన్నా అత్యవసర పరిస్థితుల్లో తనంతట తానుగా స్పందిస్తుంది. ముందు అది స్పందిస్తేనే మనం ఈ లోకంలో వచ్చి మిగతా కార్యక్రమం చేయగలుగుతాం. అంటే మనకు తెలియకుండానే ఈ మొత్తం కూడా నిక్షిప్తం చేయబడతాయి శరీరంలో, కానీ ఆ బ్రెయిన్లో నిక్షిప్తం చేయబడతాయి అనుకోండి, ఏమైనా అనుకోండి. ఆ విధంగా ఒకసారి శరీరం స్పందిస్తుంది. అదేవిధంగా ఈయన ధ్యానం చేసేటువంటి సందర్భంలో కూడా ఈ శరీరం తనంతా తానుకంటే ఆయన మన లోకంలో లేకపోయినా శరీరం మాత్రం అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. తరువాతి కాలంలో
ఈ యొక్క అరుణాచల ఆలయంలోనే ఉన్నటువంటి శివగంగ తీర్థం వద్ద ఉన్నటువంటి ఒక మారేడు చెట్టు కింద, అదేవిధంగా ఒక ఇప్ప చెట్టు కింద కూడా స్వామి చాలా కాలం పాటు ఈ యొక్క తపస్సు చేయడం జరిగింది. అలాగే దేవాలయంలో ఉన్నటువంటి మంగై పిళ్ళయార్ కోవెల్లో కూడా స్వామి చాలా కాలం పాటు సాధన చేయడం జరిగింది. 1897 ఆ ప్రాంతంలో చలికాలం వచ్చింది. జనవరి, ఫిబ్రవరి అటువంటి సమయంలో అంతా వాతావరణంతో కూడా ఎంతో చలిగా ఉండేది. అటువంటి సందర్భంలో కూడా స్వామి ఆ యొక్క విప్ప చెట్టు కింద కూర్చొని అక్కడే ధ్యానం చేసేటువంటి వాడు. చాలాసార్లు వర్షం కూడా పడి ఆయన శరీరం అంతా కూడా తడిచిపోయేది. విపరీతమైన చలి, పైగా వర్షంలో తడిచిపోవటం. అయినా కూడా స్వామి శరీరానికి అతీతంగా ఉండేటటువంటి వాళ్ళు, పట్టించుకునేవాళ్ళు కాదు. అలాంటి ఒకానొక సందర్భంలో అరుణాచలం దగ్గరలో వందవాసి ప్రాంతంలో తిరుమణి అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామ వాస్తవ్యుడైనటువంటి ఉద్దండి నాయనార్ అనేటువంటి ఒక సాధువు జీవితం మీద విరక్తి కలిగి ఆ గ్రామంలోనే ఒక మఠాన్ని ఏర్పరుచుకున్నాడు. ఆయన సాధువుగా మారిన తర్వాత అప్పుడప్పుడు ఈ అరుణాచల క్షేత్రానికి వచ్చి దర్శిస్తూ ఉండేవాడు. అలా అరుణాచల క్షేత్రానికి మార్గశిర మాసంలో జరుగుతున్నటువంటి ఉత్సవాలకి ఆయన వచ్చినప్పుడు ఈ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నటువంటి సందర్భంలో విప్ప చెట్టు కింద తీవ్రమైనటువంటి ధ్యానంలో నిమగ్నమైనటువంటి ఈ యొక్క బ్రాహ్మణ స్వామిని చూశాడు ఆయన. ఇలాంటి మహానుభావులకే కదా ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది అని చెప్పేసి ఆయన అనుకుని, నేను ఈయన సేవ చేసుకున్నట్లయితే నాకు కూడా తప్పకుండా ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది అని చెప్పేసి అనుకొని అప్పటి నుంచి ఆయనకి కొద్ది దూరంలోనే నివాసం ఏర్పరుచుకొని ఆ దేవాలయంలోనే ఆయనకి సేవ చేస్తూ ఉంటాడు. కానీ వంట చేసుకోవాలి కదా, వంట చేసుకొని ఈ మొత్తం ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి ఆయన ఎలా అయినా సరే పట్టణంలోకి పోవలసిందే. అప్పటికి కూడా చాలామంది ఆయన్ని సందర్శించే నిమిత్తం వచ్చి ఆయన ఇబ్బంది పెడుతూ ఉంటారు, బ్రాహ్మణ బాలుణ్ణి. ఈయన ఉన్నప్పుడు చాలామంది దర్శనానికి వచ్చిన వాళ్ళని కానీ లేదా పిల్లలు అక్కడికి వచ్చి గోల చేస్తున్నా కానీ ఈ యొక్క ఉద్దండి నాయనార్ వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించేస్తూ ఉండేవాడు. కానీ ఈ పిల్లలు చాలా సందర్భాల్లో ఈ ఉద్దండి నాయనార్ లేనటువంటి సమయాన్ని చూసి వచ్చి తిరిగి ఆ బ్రాహ్మణ స్వామి మీద రాళ్ళు వేయటం, పెంకులు వేసటం ఇవి చేస్తూ ఉండేవాళ్ళు. ఒక బాలుడైతే ఒకనొక సందర్భంలో ఈయన ఉద్దండి నాయనార్ లేడు, అటువంటి సందర్భంలో వచ్చి బ్రాహ్మణ స్వామి తీవ్రమైనటువంటి ఆత్మానందంలో ఉన్నాడు కదా, వెనక వైపు నుంచి ఆయన వ్యూహం మీద మూత్ర విసర్జన చేసి వెళ్ళిపోతాడు. ఇలాంటి దుశ్చర్యలన్నింటినీ కూడా ఆ వయసులోనే ఆ బ్రాహ్మణ స్వామి సహించడం నేర్చుకుంటాడు. అయినా కూడా ఆయన ఆత్మానంద స్థితిలో ఉన్నప్పుడు ఈ మొత్తం కూడా ఆయనకేమీ తెలియవు కదా. అలాగే ఈ యొక్క ఉద్దండి నాయనార్ కూడా ఆయన సేవ అంతా కూడా చేసుకుంటూ ఆయనకు దగ్గరలోనే ఉండి ఆయనని ఈయన ఆహారం కోసం ఏదో ఒక నిమిత్తం కదిలిస్తే ఆయన ధ్యానానికి భంగం కలుగుతుందని ఆయన ఎప్పుడైతే ఈ లోకంలోకి వస్తాడో ఆ సమయం కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ అప్పటి వరకు జ్ఞాన వాసిష్టం, అదేవిధంగా కైవల్య నవనీతం లాంటి ఆధ్యాత్మిక గ్రంథాలను పఠిస్తూ ఆయన సన్నిధిలోనే ఉండి ఆయనకు విశేషమైనటువంటి సేవ చేశాడు ఈ యొక్క ఉద్దండి నాయనార్. ఈ ఉద్దండి నాయనార్ యొక్క భక్తి ప్రపత్తులని ఆయన రమణ భగవానుడికి అంటే ఆ బ్రాహ్మణ స్వామికి చేసినటువంటి సేవలన్నింటి గురించి కూడా ఒకానొక సందర్భంలో రమణ మహర్షి తెలియజేస్తూ ఆ ఉద్దండి నాయనార్ ఒక వైరాగ్యమూర్తి అని తెలియజేయటం జరిగింది. మొట్టమొదటి నుండి కూడా రమణ భగవానుడు అనేక మందికి తమ తమ ఆధ్యాత్మిక సందేహాలను నివృత్తి చేసినా కూడా ఎవరిని కూడా తమ శిష్యులుగా ఆయన చెప్పుకోలేదు. చాలామంది తమంతట తామే ఆయనకు శిష్యులుగా చెప్పుకోవడం జరిగింది. ఇలాంటి ఉద్దండి నాయనార్ లాంటి వాళ్ళు ఆయనకి ఎంతో విశేషమైనటువంటి సేవ చేసి ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకొని అలాంటి శిష్యులలో అగ్రగణ్యులుగా నిలిచారు. ఈరోజు మనం భగవాన్ రమణ మహర్షి జీవిత చరిత్రలో 2వ భాగాన్ని పూర్తి చేసుకున్నాం. 3వ భాగంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, ఓం నమో భగవతే అరుణాచల రమణాయ.